సంఘానికి వాక్యము మనం అంటాం కదా, అది జుంటె తేనెల వంటిది అనమాట. వాక్యం అది అర్థమైతే విడిచిపెట్టి ఉండలేం. కాబట్టి చాలామంది వచ్చారు. రాత్రి ఒక 50 మంది మనం ఆరాధించుకున్నాం. లాస్ట్లో కరెంటు కూడా పోయింది. అయినప్పటికీ మనల్ని ఏది కూడా ఆపలేదు. మన ఈ సృష్టిలో ఏ నియమము కూడా దేవుని నుండి మనల్ని దూరం చేయలేదు. అందుకే అపోస్తలుడైన పౌలు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది కూడా ఎడబాపనేరదని రూఢిగా నమ్ముచున్నాను అంటాడు. అంటే అది సెపరేట్ చేసే శక్తి దేనికి లేదు. కాబట్టి ఈ రాత్రి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. చూడండి, నిజానికి యేసు ప్రభువారి సిలువ ధ్యానాల్లో నాకైతే చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. మేము ఎప్పుడు వినని వర్తమానాలు మేము వింటున్నాం. వాక్యంలో ఎప్పుడు ఇంత సిలువ అంటే ఏదో మేము 2 మాటలు చెప్పుకుని వెళ్ళిపోయేవాళ్ళం, కానీ ఇన్ని మరి మర్మములు, నిజంగా గొప్ప గొప్ప విషయాలు మేము నేర్చుకుంటున్నామని చెప్తా ఉన్నారు. దాన్ని బట్టి వందనాలు. ఈ రాత్రి కూడా మనం చాలాసార్లు రక్తమును గురించి, యేసు ప్రభువారి యొక్క కల్వరి సిలువలో చిందించిన రక్తమును గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. చాలా విషయాలు నేర్చుకున్నాం. ఆ రక్తము మనకి ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా మన ఎడల అది పనిచేస్తుంది అంటే చాలా విషయాలు చెప్పాను మీకు. ఈ రక్తము దేవునికి కావాలి, యేసు ప్రభు రక్తము సైతానికి కావాలి, మానవుడికి కావాలని చెప్పాను ఒకసారి. మరి ఎంతమందికి గుర్తుందో నాకు తెలీదు. అలాగే రక్తం యొక్క విశిష్టతలు చాలా నేర్చుకున్నాం. ఈ రాత్రి 2 విషయాల్ని డిఫరెంట్గా మనం చూద్దాం. యేసు ప్రభువారి యొక్క రక్తము మనకి ఇంకొక 2 విధాలుగా కూడా ఎలా వచ్చింది, అసలు రక్తం లేకుండా మనకి ఈ రక్తం ఎందుకు అవసరమైందో ఈ రాత్రి మనం నేర్చుకుందాం. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చదివితే, చదవండి ఎవరైనా. ఇట్లుండగా ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక, అంటే వచ్చేంత వరకు అని అర్థం. వచ్చిన దనుక అంటే వచ్చేంత వరకు, అంటిల్ ఇంగ్లీష్లో ఏం రాస్తాడంటే ఫర్ అంటిల్ ద లా సిన్ వాజ్ ఇన్ ద వరల్డ్ అంటాడు. దనుక పాపము లోకములో ఉండెను కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అంటే ఇక్కడ 2 విషయాలు ఈ 2 వచనాల్లో మనం ఈ రాత్రి మనం గమనిద్దాం. 2 విషయాలు ఏంటంటే, మొట్టమొదటిగా ఆదాము ఎప్పుడైతే ఆ పండు తినొద్దు అని చెప్పినప్పుడు వినకుండా ఆ పండు తిన్నాడో, తిన్నప్పటి నుంచి మోషే ధర్మశాస్త్రం ఇచ్చేంత వరకు పాపం ఉన్నది, కానీ అది పాపమని ఆరోపించబడలేదు. అంటే నువ్వు పాపి అనడానికి లేదు, రైట్స్ లేవు. ఎందుకనంటే నేను చాలాసార్లు ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాను. హెల్మెట్ కంపెనీలు ఎప్పటి నుంచో ఉన్నాయి, చాలా సంవత్సరాల క్రితం. కానీ ఎప్పుడు ఈ లా వచ్చింది ఎప్పుడంటే, మీరు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి, లేకపోతే మీకు ఫైన్ వేస్తామని చెప్పారు. ఆ ఫైన్ వేసేంత వరకు అది పెట్టుకున్నా పెట్టుకోకపోయినా హెల్మెట్ లేదా అంటే, హెల్మెట్ కంపెనీలు ఎప్పటి నుంచో ఉన్న హెల్మెట్లు మార్కెట్లో దొరుకుతాయి, కానీ అది పాపముగా ఎంచబడదు. ఎప్పటి వరకు ఎంచబడలేదు, అది లా రాలేదు, అంటే జీవో రాలేదు. నువ్వు హెల్మెట్ పెట్టుకుంటేనే బండి నడపాలి, లేకపోతే ఫైన్ వేస్తామని రాలేదు. రానంతసేపు హెల్మెట్ కంపెనీ ఉంది, హెల్మెట్ ఉంది, అయినా నీ మీద ఏం లేదు. నువ్వు పెట్టుకోకపోయినా నీ మీద ఏం లేదంటే పాపం అనేది, అంటే నీ మీద చట్ట విరోధివి అనడానికి లేదు, చట్టానికి వ్యతిరేకివి నువ్వు అనడానికి లేదు. ఎందుకనంటే ఆ జీవో రాలేదు కాబట్టి. అలాగే ఆదాము నుంచి మోసే వరకు పాపం ఉండేది, కానీ అబద్ధాలు ఆడేవారు, వ్యభిచారం చేసేవారు, లేకపోతే దొంగతనాలు చేసేవారు, ఏవో ఉండేవి. కానీ అంత మాత్రం చేత ఆ పాపము ఆరోపించబడలేదు, పాపము క్లెయిమ్ చేయడానికి లేదనమాట. అంటే అంతవరకు ఏముంది, ఆదాము నుంచి మోసే వరకు ఏముంది, మరణం ఉంది. మరణం ఉంది, పాపం లేదు. మరణం ఏలింది. మనల్ని ఏం చేసిందంటే, ఎప్పుడైతే అవిధేయత చూపించాడో మొదటి ఆదాము, మరణం ఏలేది. అంటే కొన్ని సంవత్సరాలు బ్రతికి చనిపోయేవారు. వాళ్ళ ఆత్మకి రక్షణ లేదు, చనిపోయేవారు.
చనిపోతూ ఉండేవారు. ఈ మరణం రూల్ చేసిందని చెప్తున్నాడు అక్కడ. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది చూడండి, ఫర్ అంటిల్ ద లా సిన్ వాజ్ ఇన్ ద వరల్డ్ బట్ సిన్ ఈజ్ నాట్ ఇంప్యూటెడ్ వెన్ దెర్ ఈజ్ నో లా. అంటే మనకి ఆ ఇంప్యూట్ చేయవాళ్ళు, అంటే ఇంప్యూట్ అంటే ఇప్పుడు చూడండి కరోనా వ్యాక్సిన్ని లోపలికి పంపించేవారు కదా, దాన్ని ఇంప్యూట్ అంటే లోపల మనకి అప్లికబుల్ కాదనమాట అది. అందుకని అయితే ఒకటి మాత్రం జరిగింది, ఏమంటాడంటే డెత్ రెయిన్ ఫ్రమ్ యాడమ్ టు మోజెస్ అన్నాడు. అంటే యాడమ్ నుంచి మోజెస్ వరకు ఏం వేలింది? మరణం వేలింది. పాపము ఆరోపించబడలేదు నీ మీద, మన మీద పాపం ఆరోపించబడలేదు, కానీ మరణం మాత్రం వేలింది. ఇది మొదటి విషయం, జాగ్రత్తగా గమనించండి. రెండో విషయము, ఎప్పుడైతే మోషే వచ్చి, ఇప్పుడు మోషే ఏం సరి చేయాలి? యాక్చువల్గా ఈ మరణం అనేది తీసేయాలి. అది తీయడానికి బదులుగా ఇంకోటి యాడ్ చేశాడు. ధర్మశాస్త్రం ఎప్పుడైతే ఇచ్చాడో పాపం అనగా ఎట్టిదో తెలిసింది. అంటే ఇప్పుడు జీవో తీసుకొచ్చాడు అనమాట. ఒక విధంగా మోషే ఏం చేశాడంటే మరణాన్ని తీసేస్తాడని మనం అనుకున్నాం, కానీ మరణం అలాగే ఉంది. ఇంకో జీవో తీసుకురావడం వలన ఇప్పుడు అన్ని పాపాలు నీ మీద యాడ్ అవుతూ వచ్చాయి. చాలా జాగ్రత్తగా గమనించండి, యాడ్ అవుతూ వచ్చాయి. చూడండి, అందుకే రోమపత్రిక 3వ అధ్యాయం 20 వచ్చిన చూడండి ఒకసారి. ఎలా అనగా నీతిమంతుడని తీర్చబడడు, ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. అంటే పాపం అని నీ మీద ఎప్పుడు నీ మీద ఆరోపించబడింది? ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపము నీ మీద ఆరోపించబడింది. అంతవరకు ఏముంది? మరణం వేలింది. ఆదాము నుంచి మోసే వరకు మరణం వచ్చింది. మోజెస్ నుంచి జీసస్ క్రైస్ట్ మనం సిలువ మరణం వరకు ఏముందంటే రెండు వచ్చేసినాయి. ఇప్పుడు మరణం వచ్చింది, పాపం వచ్చింది. ఇప్పుడు రెండు, అసలు అంతవరకు ఒకటే రూల్ చేసేది, ఒకటే మన మీద ప్రభుత్వం చేసేది. కానీ ఇప్పుడు పాపం కూడా రూల్ చేయడం మొదలుపెట్టింది మన మీద. అంటే రెండు విషయాలు మన జీవితంలో జరిగిపోయాయి. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఉంది, కానీ అది ఆరోపించబడలేదు. కాబట్టి మరణం ఒకటే మన మీద ఏలుబడి చేసేది. కానీ ఎప్పుడైతే ధర్మశాస్త్రం తీసుకొచ్చాడో మోషే, అప్పటి నుంచి యాక్చువల్గా ఆయన ఎందుకు తీసుకొచ్చాడంటే ఈ మరణాన్ని తీసేసి జీవాన్ని ఇవ్వాలని తీసుకొచ్చాడు. కానీ అది రివర్స్ అయింది. అది రివర్స్ అయ్యి చూడండి, కొన్నిసార్లు మనము కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తారు, తగ్గాలని ఇస్తారు, ఒక్కోసారి రియాక్షన్ వస్తుంది. కొంచెం ఇదివరకు, ఇప్పుడు లేదు కానీ ఇదివరకు పెన్సిలిన్ ఇంజెక్షన్ ఏదో చేసేవారు. ఇక్కడ ముందు టెస్ట్ చేసేవారు, చిన్నగా టెస్ట్ చేసి అది ఏమీ అవ్వకపోతే అప్పుడు మనకి ఇచ్చేవారు. ఇదివరకు అంటే రియాక్షన్ ఉండేదన్నమాట. కొన్నిసార్లు కొన్ని మందులు రియాక్ట్ అవుతాయి, కొన్నిసార్లు చనిపోతారు కూడా మనుషులు. అలాగే ఈ ధర్మశాస్త్రం ఏమైందంటే మరణం తీసేస్తుందని తీసుకొచ్చాడు, జీవం మళ్ళీ తీసుకురావాలని తీసుకొచ్చాడు. కానీ అది రివర్స్ అయింది, రియాక్షన్ అయింది. రియాక్షన్ అయ్యి ఈ మరణము ప్లస్ పాపము, ఈ రెండు మనిషిని ఏలుబడి చేయడం మొదలుపెట్టాయి. ఏలుబడి చేసి ఇక పాపం విస్తరించుకుంటూ వచ్చింది. పాపము మరణము. అందుకే అంటాడు కొరింథీ పత్రికలో, పాపమునకున్న జీతం ఏంటి, శాలరీ ఏంటి? మరణము. పాపమునకున్న బలం ఏంటి? ధర్మశాస్త్రము. చాలా స్పష్టంగా చెప్తాడు. ఇవన్నీ జరిగి అంటే ఈ రెండు విషయాలు మానవుడి జీవితంలో చాలా డేంజరస్గా మారిపోయాయి. ఇక మనిషి తప్పించుకునే అవకాశం లేదు. ఒకప్పుడు పాపమే ఆరోపించబడలేదు కాబట్టి హ్యాపీగా ఉండేవాడు. ఎప్పుడైతే నువ్వు పాపివి అన్నాడో అనగానే మనిషిలో భయం పుట్టింది. చూడండి, ఒక మనిషిని పాపి అనగానే భయం వస్తుంది లోపల. అలాగే అప్పటికే మరణం వెంటాడుతూ ఉంది. ఇంకొకటి మోషే ఎప్పుడైతే ఈ ధర్మశాస్త్రాన్ని ప్రవేశపెట్టాడో వెంటనే పాపం కూడా ఏలుబడి చేసింది. ఈ రెండు మనిషిని కృంగదీసేసాయి. మనిషిని జీవితంలో అన్ని విషయాల్లో, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా అన్ని విషయాల్లో ఈ రెండు విషయాలు చాలా ప్రభావితం చేశాయి. అందుకని యేసు ప్రభువారు వచ్చేవారికి ఇలాగే కొనసాగింది. యేసు ప్రభువారు వచ్చినాక కూడా కొనసాగింది. అయితే సిలువ దగ్గర దానికి ఫుల్ స్టాప్ పడింది. హల్లెలూయా. అందుకే ఆయన రక్తం ఈ రాత్రి ఎందుకు కావాలంటే చూడండి, ఆయన మరణానికి
ఆయన ఇప్పుడు మనకు రెండు ఏలుబడి చేసే ఏంటయ్యి? మరణము, పాపము. మరణము ఎలా తీసేశాడు అనే విషయాన్ని ముందుగా మనం చూద్దాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 21-22 వచనాలు మనం చదువుకుందాం. చూడండి, దానికంటే ముందుగా ఒక పని చేయండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి. కాబట్టి గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని. అంటే చూడండి, మరణము అంతకుముందు లేదు. ఎప్పుడైతే ఆదాము నుంచి మోజెస్ వరకు ఈ మరణం ఒకటే ఏలింది. ఈ మరణము చాలా బలం గలది. కానీ మరణం కంటే గొప్పదంటాడు ఏది? ప్రేమ. అది యేసు ప్రేమ. హల్లెలూయా. అందుకని మీరు గమనించండి, మరణము యొక్క బలము గలవానిని అంటే సాతాన్ని అనగా అక్కడ రాశాడు. మనకు అర్థమవుదని తెలుసు ఆయనకి. మన మరణం బలం గలదంటే ఇలాగే చూస్తూ ఉంటాం. అందుకే పౌలు గారు చాలా అసలు ఆలోచన, ఆయన ఎంత ఆలోచన అంటే అనగా అంటాడు చాలాసార్లు. అంటే మనకు అర్థమవుదని తెలిసి అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు. మన భయం ఏంటి చెప్పండి? జీవితకాలం. ఇప్పుడు కూడా క్రైస్తవులు మనం యేసు ప్రభువునందు బాప్తిసం తీసుకుని రక్షణ పొంది అనేక సంవత్సరాలు అయింది. ఇప్పుడు కనుక యేసు ప్రభు వస్తాడని నేను చెప్తే భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడే వద్దండి, నాకు పెళ్ళి అవ్వలేదు. అప్పుడే వద్దు, నాకు ఉద్యోగం రాలేదు. అప్పుడే వద్దు, నాకు పిల్లలు పుట్టలేదు. అప్పుడే వద్దు, నాకు ఇంకా కొంచెం పనులు ఉన్నాయి. చాలామంది మీకు అదంతా ఎందుకు? ఈ కరోనా టైంలో కువైట్లో పాస్టర్ గారు, మాకు తెలిసిన పాస్టర్ గారే, ఆయనకి ఇక్కడ మన హైదరాబాద్లో ఎవరో ఒక ప్రసంగికుడు ప్రసంగం చేశాడంట. ఏమనంటే ఈ కరోనా వలన చచ్చిపోతారు, ఇమీడియట్ చచ్చిపోతారు, హార్ట్ అటాక్ వచ్చేది, అది ఇది అనేసరికి ఆ రాత్రి 2వ రాకడ వచ్చేసింది అన్నాడంట. ఈ కరోనా రావడమే 2వ రాకడ వచ్చేసింది అన్నాడంట. ఈ మాటిని పాస్టర్ గారికి అసలు ఎందుకు భయం చెప్పండి? పాస్టర్ గారికి భయం వేసి ఆ రాత్రి వెంటనే మొత్తం బీపీ హై అయిపోయిందంట. హై అయిపోయి షుగర్ లెవెల్స్ బాగా అబ్నార్మల్ అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి ఆయన వాయిస్ రికార్డ్ ఇప్పటికీ ఉంది. మా ఆత్మీయ తండ్రి విలియం కేరీ గారికి ఫోన్ చేసి అయ్యా నాకు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. వాళ్ళ అమ్మాయి ఇక్కడే అయ్యగారి దగ్గరే పెరిగి ఇప్పుడు ఆమె కూడా సువార్తలో ఉంది. అయితే నాకు అన్నీ అబ్నార్మల్ అయిపోయాయి. అంటే ఏమైంది అన్నారంట. అంటే ఏం లేదు, ఇదిగోండి మీకు మెసేజ్ పెడుతున్నాను, ఇది వినండి, ఇది నిజమా? 2వ రాకడ వచ్చేసిందంట కదా, నాకు అది విన్న కాడి నుంచి మొత్తం బీపీ అబ్నార్మల్గా ఉన్నాయి, షుగర్ అబ్నార్మల్గా ఉంది, అడ్మిట్ అయ్యాను నేను హాస్పిటల్. అంటే అది విన్నారంట. విని ఈయన్ని మెసేజ్ పెట్టమంటే అది వింటా ఉన్నాడు. విని రేపు పెడదాంలే అని ఆయన ఆగాడు. అంతే, తెల్లారిపాటుకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. కరోనా రాలేదు, ఏమి రాలేదు. ఇంకా ఆయనకి 2వ రాకడ వచ్చేసింది, ఇంకా అయిపోయింది, క్లోజ్ అన్నాడంట ఆయన పాస్టర్ గారు. 2వ రాకడ వస్తే సంతోషించాలి. ఇప్పుడు ఏమైంది? మనం వేసైతే ఉంటాం. ఇక్కడ మనకు అసలు ఈ గొడవే ఉండదు, ఈ బాధలు ఈ గొడవలో ఉండవు. హ్యాపీగా ఆయనతో 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటాం. హల్లెలూయా. అందుకని దయచేసి చూడండి, అంటే మరణము చాలా భయంకరమైంది. ఎవరికైనా చెప్పండి, ఈ రాత్రి నువ్వు చనిపోతావు అన్నాడు. మంచి ఆరోగ్యవంతుడి దగ్గరికి వెళ్ళి ఈ రాత్రి నువ్వు చనిపోతున్నావు అంటే వాడికి లేనిపోయిన నిజంగానే వాడికి లేని రోగాలు వచ్చేస్తాయి. అంటే మరణం అంటే చాలా భయం. మరణం చాలా భయమైంది. చూడండి, అక్కడ రాశాడు, మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మనం ఏమైందంటే జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. హల్లెలూయా. మరణ భయం అనే దాస్యము అంటే అదే బానిసత్వం. ఆ మరణ భయము అనే దాస్యము అనే బానిసత్వంలో ప్రతి మనిషి బ్రతుకుతున్నాడు. దానిలోంచి విడిపించడానికి ఆయన రక్తమాంసములలో పాలివాడాయను. హల్లెలూయా. ఆయన రక్తము చిందించడానికి కారణం ఏంటంటే మరణం అనే ఆ భయంలోంచి నిన్ను బయటికి తీయడానికి. హల్లెలూయా. నిజానికి ఈ ప్రపంచంలో క్రైస్తవులు ఒక్కలే ఎక్కువగా భయపడరు మరణం అంటే. ఎందుకనంటే చనిపోతే యేసు దగ్గరికి వెళ్తాను. బంధువులు కూడా భయపడరు. ఎందుకనంటే తర్వాత నేను వెళ్ళి నా మనుషుల్ని నేను కలుసుకుంటాను. తెస్సలోనిక పత్రికలో రాస్తాడు, మనం నిరీక్షణ లేని వారుగా ఉండొద్దు, మనం త్వరలో
మన వాళ్ళని కలుసుకుంటామంటాడు. అందుకని మనకున్న గొప్ప నిరీక్షణ అది, ఇంకా ఎవరికీ లేదు ఈ ప్రపంచంలో. కాబట్టి మరణము మనకు ఎందుకు భయం లేదంటే ఆయన రక్తమును చిందించాడు. ఒకప్పుడు దాస్యము, మరణం అనే దాస్యంలో ఉన్నాం మనం. దానిలోంచి విడిపించడానికి ఆయన రక్తమును చిందించి, మానవుడిగా వచ్చి రక్తమును చిందించి ఆ దాస్యము నుండి మనల్ని విడిపించినట్టుగా మనం గమనిస్తాం. అందుకని నిజంగా మరణంలో భయపడుతున్న మనల్ని దేవుడు విడిపించాడు. ఇప్పుడు చదవండి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 21-22. మొదటి కొరింథీ చూడండి. ఇప్పుడు అంటే ఎలాగైతే అది వచ్చిందో, మరణం వచ్చిందో, క్రీస్తు ద్వారా మరలా మనకి జీవం వచ్చిందని చెప్తున్నాడు, పునరుద్ధానం వచ్చిందని చెప్తున్నాడు. అలాగే అదే 15వ అధ్యాయం 55వ వచనం చదవండి. కొంచెం ముందు లైన్ నుంచి చదవమ్మా. విజయమందు, విజయం అంటే ఎక్కడ విజయం? ఇది సిలువలో యేసు ప్రభువారి విజయం. హల్లెలూయా, హల్లెలూయా. సిలువలో విజయం వచ్చింది. ఆ విజయం అందు ఏమి మింగివేయబడింది? మరణము మింగివేయబడింది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం యేసయ్యకి. మరణము మింగివేయబడినని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? అంటే మరణం అనే ముల్లుంది. ఇన్ని రోజులు దాస్యంలో ఉంచింది మనల్ని. ఆదాము మొదలుకుని మోసే వరకు మరణము మనల్ని ప్రభుత్వం చేసింది, మన మీద ఏలుబడి చేసింది. అలాంటి మరణాన్ని యొక్క ముల్లుని సిలువలో విరిచేశాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. అంటే మరణానికి ఎంతైనా బలముండని దాని ముళ్ళు ఎక్కడ విరవబడిందంటే సిలువలో విరవబడింది. అందుకే ఆ మాటలు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఆ మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను, చాలా ప్రాముఖ్యమైన వాక్యము, అయినను యేసు ప్రభునందు మనకి జయము, మరణం మీద జయం ఇచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పునరుద్ధానం అనే నిరీక్షణను మనకిచ్చాడు. ఆయన రక్తము ఎందుకు చిందించాడంటే ఈ మరణము ఆదాము నుంచి మోసే వరకు ఏదైతే రూల్ చేసిందో దానిలో నుంచి మనల్ని విడిపించింది ఆ రక్తము, లేకపోతే ఆ సిలువ కార్యము. దయచేసి రాత్రి ఈ విషయాన్ని నేర్చుకున్నాను. చూడండి, రెండో విషయాన్ని మీకు చెప్తాను. పాపం ఇప్పుడు వరకు ఏమి, ఆదాము నుంచి మోసే వరకు మరణము రూల్ చేసింది. ఎప్పుడైతే మోసే వచ్చి ధర్మశాస్త్రం ఇచ్చాడో అక్కడి నుంచి పాపం ఉండేది అంతవరకు, కానీ పాపం ఆరోపించబడలేదు. ఎప్పుడైతే ఈ ధర్మశాస్త్రం ఇచ్చాడో పాపము కూడా ఏలుబడి చేయడం మొదలుపెట్టింది. ఏలుబడి చేయడం, అందుకే మనం ఇంతకుముందు రోమపత్రిక చదివాం 3:20లో, అది లేకపోయి ఆ ధర్మశాస్త్రము వచ్చింది కాబట్టి పాపం అనగా ఎట్టిదో మనకు అర్థమైంది. పాపం అంటే తెలియజేసింది నీకు, అంతే, నువ్వు పాపి అని చెప్పింది అది. అలాగని ధర్మశాస్త్రం పరిశుద్ధమైంది కాదా అంటే పరిశుద్ధమైందే, కానీ నిన్ను పరిశుద్ధుడిగా చేయలేదు. నీకేం చెప్తుందంటే నువ్వు పాపి. ఇప్పుడు చూడండి, నువ్వు బ్లడ్ టెస్ట్కి వెళ్ళావు అనుకోండి, బ్లడ్ టెస్ట్ నీకేం చెప్తుంది? నీకున్న రోగం చెప్తుందా, బాగు చేస్తుందా? రిపోర్ట్ ఎప్పుడు కూడా నిన్ను బాగు చేయదు, నీలో ఉన్న లోపాలు చెప్తుంది. కానీ బాగు చేసేది ఎవరు? వైద్యుడు, మన పరమ వైద్యుడు యేసు ప్రభువారే బాగు చేస్తాడు. హల్లెలూయా. అందుకని ఆయన మాత్రమే రిపోర్ట్. ఇది ధర్మశాస్త్రం ఏంటంటే రిపోర్ట్, మెడికల్ రిపోర్ట్. మనం చూడండి, ఒకసారి మెడికల్ రిపోర్ట్ తీసుకున్నాక నిద్రపడదు ఆ రోజు. ఎందుకంటే దాంట్లో అన్నీ అబ్నార్మలే. మన తిండి, మన స్టైల్ అంతా చూస్తే ఆ రక్తం ఏం చెప్తుందంటే అంత అబ్నార్మల్గా ఉంటుంది, ఏమీ నార్మల్గా ఉండవు. అయినా నువ్వు భయపడిన అవసరం లేదు. ఎందుకనంటే నేను ఒక మాట చెప్తాను చూడండి, ఆయన గాయములు నీ కొరకున్నాయి, ఆయన దెబ్బలు మన కొరకున్నాయి. కాబట్టి ఎప్పుడు నీ విజయం ఎక్కడుందంటే, నీ ఆరోగ్యానికి విజయం కావాలంటే, నేను చాలామంది అంటూ ఉంటాను, అలాగని ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు తప్పని నేను అంటలేదు. మా బాబుని కూడా జిమ్లో జాయిన్ చేశాను, అలాగంటలేదు. కానీ ఎక్సర్సైజే మన ఆరోగ్యం కాదు. ఒక దగ్గర పౌలు గారు అంటాడు, నువ్వు చేస్తే మంచిదే, అది కొంతవరకే ఉపయోగం, కానీ ఈ ఇహమందును పరమందును ఆ వాక్యము చాలా ఇంపార్టెంట్ అంటాడు. హల్లెలూయా. ఆయనతో బ్రతికేయచ్చు.
నేను మరి ఏ ఎక్సర్సైజ్ చేయను, అయినా దేవుని కృపను బట్టి ఆరోగ్యంగానే ఉంటాను. హల్లెలూయా. ఎందుకనంటే అలాగని ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు తప్పుపడతలే, ఎక్సర్సైజ్ చేసినా మంచిదే, కానీ అదే నీ బలం కాదు. కొంతమంది ఏ దురలవాట్లు లేవు, ఎక్సర్సైజ్ చేసి అసలు టైం టు టైం పాటించిన వాళ్ళు కూడా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయారు. అలాగని అది తప్పని నేను అనను. చేయండి, చేయగలిగిన వారు చేయండి, నాలాగా చేయలేని వాళ్ళు చేయొద్దు. వాక్యం చదువుకునేవాడు వాక్యం మీద ఆధారపడి బతకొచ్చు, నో ప్రాబ్లం. అయితే ఏది తప్పు కరెక్ట్ అని నేను అనట్లే, కానీ మనం ఈ వాక్యంతో బ్రతకొచ్చు. హల్లెలూయా. దయచేసి గమనించండి. అందుకే మనకి ఈ పాపం వచ్చింది. ఈ పాపం వచ్చిన తర్వాత ఈ పాపానికి రక్తము ఎలా పనిచేసిందో మనం గమనిద్దాం. చూడండి, ఈ పాపము ఎందుకు, ఈ పాపాన్ని తీసేయడానికి యేసు ప్రభువారు ఏం చేశారనే విషయాన్ని మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనాన్ని మనం గమనిద్దాం. చూడండి, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి చప్పట్లు కొడదాం. యేసయ్య నీకు నాకు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు, ఎందుకు వచ్చాడు ఈ భూమి మీద కంటే, పాపములను నీ మీద ఏదైతే ఏలుబడి చేస్తుందో, పాపం నిన్ను ఏదైతే భయపెడతా ఉందో, నిన్ను ఏదైతే నీ జీవితంలో పాపము నిన్ను ఏ పని చేయకుండా ఆటంకపడతా ఉందో, ఆ పాపమును తీసివేయటకు నిన్ను తీసేసుకోమనలేదు, నువ్వు తీసేసుకోలేవు. చాలామంది ట్రై చేస్తూ ఉంటారు, నేను ఈ పని చేయొద్దు, ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి. ఎన్ని రోజులు ఉంటావు చూడు. నేను అలాంటి ఇన్ని చేశాను, ఒక్కటి కూడా అవ్వలే. అందుకే నా అనుభవాలు ఇవి, అందుకే నా మెసేజ్లు కూడా ఎక్కువ నా అనుభవాలే. నేను ఎన్నోసార్లు 40 దినాలు ఉపవాసం ఉండి ఇది చేయను అనుకుని మళ్ళీ చేసిన రోజులు ఉన్నాయి. అందుకే ఏది కూడా నువ్వు చేస్తానన్నావా ఫెయిల్ అయిపోయినట్టే, ఆ రోజు ఫెయిల్ అయిపోయినట్టే. నేను చేస్తాను అన్నావా ఖతం. అందుకే ఎప్పుడు కూడా ప్రభా నువ్వు నా ద్వారా చెయ్యి అని అడగాలి. హల్లెలూయా. నువ్వు నీ కృప ద్వారా చేయి. అపొస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో అంటాడు, నాకు కృపనిచ్చాడు, అందరికంటే ఎక్కువ ప్రయాసపడింది నేనే, అయినను నేను కాదు, నా యందున్న కృపే, క్రీస్తే. అందుకని మనం ప్రయాసపడతాం, కానీ ఆ ప్రయాసమంతా ఆయన కృప, ఆయనే, మనం కాదు. మనము అనుకున్న రోజున ఫెయిల్ అయిపోతాం. నీ ఫెయిల్యూర్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దంటే నేను చేస్తాను అన్న రోజున నీ ఓటమి మొదలవుద్ది అనమాట, అదే రోజు మొదలవుద్ది. అందుకే ఎప్పుడు మనం దాన్ని మీదేసుకోవద్దు. అందుకే దాస్యమను కాడి క్రిందకి మరలా చిక్కుకొనకొడి అంటాడు. నువ్వు వెళ్ళొద్దు దాని కిందకి, ఎందుకంటే నీ మీద బరువు తీసేశాడు. సమస్త భారమును మోసుకొనిచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు రెస్ట్ ఇస్తా అన్నాడా, భారం హోంవర్క్ ఇస్తా అన్నాడా? రెస్ట్ ఇస్తా అంటే మాకు హోంవర్క్ కావాలంటారు. ఆయనేమో రెస్ట్ ఇస్తాను రండమ్మా అంటే మాకు హోంవర్క్ కావాలండి. ఈ చర్చిలో అసలు హోంవర్క్ లేదు, మేము హోంవర్క్ ఉన్న చర్చికి వెళ్తామంటారు. అంటే నీ కాడి నీ మీద వేసుకుంటున్నావు, అవసరం లేదు. ఆయన మన పక్షంగా వచ్చాడు. చూడండి, ఇప్పుడు మన పక్షంగా ఒక వ్యక్తి మన అప్పులు తీర్చేసాడు అనుకో, మళ్ళీ నేను కూడా తీర్చా అంటావా? వెళ్ళి నా పక్షంగా ఎవరైనా కరెంటు బిల్లు కట్టేశారనుకో, మళ్ళీ నేను వెళ్ళి కడతానంటే అది యాక్సెప్ట్ చేస్తుందా? మిషన్ చేయదు, మళ్ళీ నెక్స్ట్ మంతే. కానీ మనది ఎలా ఉందంటే, నేను మోసాను ఆయన, నీ పాపములు తీసేశాను, అందుకే వచ్చాను లోకానికి, నా రక్తం చిందించాను, నువ్వు పవిత్రుడు అంటే నేను కూడా చేస్తానంటావు. అంటే చేయమంటాడు ఆయన, వద్దన్నాడు. నీతిమంతుడు వచ్చాడు ఒకడు, వచ్చి యవ్వనస్తుడు, ప్రభా నేను చిన్నప్పటి నుంచి అన్నీ చేస్తున్నాను, ఇంకేమైనా ఉంటే చెప్పు చేసేస్తానంటే, సరే చేస్తావా చెయ్యి, మరి నీ ఆస్తి అమ్మేసి నా వెనకాల వచ్చాయన్నాడు. అంటే చేస్తానన్నవాడికి అలాగే అంటాడు యేసయ్య. చేస్తానన్నావు అనుకో, అయితే ఆయన దగ్గర బోల్డ్ అని ఉంటాయి. ఈ 10 ఆజ్ఞలు కాదు, 630 కాదు. ఆయన చెప్పాలనుకుంటే నీకు బోల్డ్ ఆజ్ఞలు ఇవ్వచ్చు ఆయన. అందుకని ఆయన దగ్గర ఏది కొదువలేదు. నువ్వు అడిగావా ఇస్తాడు, ఆయన వద్దన్నాడు. మళ్ళీ ఎందుకురా నీకు ఆజ్ఞలు, నేనున్నాను కదా అన్నాడు ఆయన. అడిగినోడికి ఇస్తాడు, అడిగినోడికి ప్రభా నీ కృప చాలంటే సరే పో, నేను నీతిమంతుడిగా తీర్చబడిపో అంటాడు. చూడండి, ఇప్పుడు ఇద్దరు వచ్చి ప్రార్థన చేశారు, ప్రభా నేను దశమ భాగం ఇచ్చానంటే తప్పు కాదు అది. కానీ నీకెందుకు ఆ బాధ? దశమ భాగం ఇచ్చాను, 2 రోజులు ఉపవాసం ఉన్నాను, చాలా చెప్పాడు లిస్టు. చెప్పి ఈ శంకరుడు ఈడిలాగా లేను, ఎవడాడు శంకరుడా, శంకరిలాగా లేను అని చెప్పాడు. చెప్తే
ఇద్దరు ప్రార్థన విన్నాడు. ఒకడేమన్నాడంటే, ప్రభా నీ కనికరం చాలయ్యా, నా దగ్గర ఏమీ లేదు, నేనేమి చేయలేను అన్నాడు. అంటే నువ్వు నీతిమంతుడు అయ్యి వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు ఈ హోంవర్క్ తీసుకున్నవాడు ఏమయ్యాడు? అలాగని హోంవర్క్ తప్పంటలేదు, కానీ ఏది కూడా నీ మీద వేసుకోవద్దు. నువ్వు మనం చూడండి, ఇప్పుడు ఎవరైనా ఊహించామా ఈ చర్చిలో ఒక్కొక్కరు 3,000 పెట్టి పలహారాలు పెడుతున్నారు. అసలు ఇది ఏ చర్చిలో అయినా సాధ్యమా? మా చిన్నప్పుడు అరటిపండు ముక్కలు కోసేవారు. ముక్కలు కోసి మొరమొరాలు శనగపప్పు కలిపి ఈ 2 ముక్కలు, ఈ అరటి ముక్కలు, ఇంత మొరమొరాలు అవి ఇచ్చేవారు. మనకి ఎగ్ పఫ్లో ఎక్కడెక్కడియో ఏ వెరైటీస్ అన్నీ తెచ్చేసి 3,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు పలహారానికి. 2,000, 3,000 అలా ఖర్చు పెడుతున్నారు. ఎక్కడిదంటే దేవుడిచ్చిన కృపా ఐశ్వర్యము. హల్లెలూయా. అందుకని ఎప్పుడు కూడా ఆయన మీద ఉన్నామనుకో ఏది లోటు ఉండదు, ఏ దిగులు ఉండదు, ఏ చింత ఉండదు. హల్లెలూయా. చూడండి, త్వరగా మనము అంటే మనల్ని ఎందుకు వచ్చాడంటే పాపములు తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయనని మనకు తెలుసు. చివరిగా ఇంకొక వచనం చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, మొదటి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అంటే 2 విషయాల్ని వాళ్ళు టచ్ చేశాను. ఆదాము నుంచి మోషే వరకు ఏమొచ్చింది? మరణం ఏలుబడి చేసింది. మోషే నుంచి యేసు ప్రభు వారికి ఏం ఏలుబడి చేసింది? మరణము ప్లస్ పాపము 2 ఏలుబడి చేశాయి. ఇప్పుడు ఈ రెండిటిని సాల్వ్ చేయడానికి యేసు ప్రభు వారి యొక్క సిలువ కార్యంలో ఆయన రక్తం చిందించి మరణాన్ని పొందాడు అనమాట. ఇది ఈ రోజున మనం నేర్చుకునే విషయం. ఇప్పుడు పాపంతో ఎలా డీల్ చేశాడు చూద్దాం. మహదైశ్వర్యమును బట్టి ఆయన ప్రియుని యందు ఆయన తన రక్తము వలన, మన రక్తం వలన, తన రక్తము వలన మనకు విమోచనము. హల్లెలూయా. మనకు విమోచనం ఎక్కడి నుంచి? దేంట్లో నుంచి? చదవండమ్మా. అనగా, మళ్ళీ అనగా అన్నాడు, మన అపరాధముల నుండి క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఈ వచనం మళ్ళీ చదవండి. ఆ వచనం మొదటి నుంచి 7వ వచనం. కృపా మహిదైశ్వర్యమును బట్టి ఆయన ప్రియుని యందు, చూడండి ఎంత మంచి మాటలు, ఆయన ప్రియుని యందు నిన్ను అక్కడ పెట్టట్లేదు. ఆ సిలువ కార్యంలో మనల్ని ఎక్కడ పెట్టట్లేదు. పాపం చేసింది మనము, కానీ మనకి బదులుగా ఆయన ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అయిపోయింది. కలిగిందా లేదా? చెప్పండి అమ్మా. సంతోషంగా లేదా? కలిగింది. అంటే నీది ఎక్కడైనా రాశాడని లిస్టు? పాపం చేసింది మనమే, కానీ అక్కడ ఎవరిని పెట్టాడు మధ్యలో? యేసు ప్రభు వారి యొక్క రక్తం తీసుకొచ్చి పెట్టాడు. కాబట్టి ఆ రక్తము వలన, అంటే ఆ దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అన్నాడు. అన్నాక ఆయన మనకు ఎలుగుతలేదని వెంటనే ఏమన్నాడంటే, అనగా మన అపరాధములకు, అంటే మన తప్పులకి, మనం చేసిన మిస్టేక్స్కి క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఈజీ వేలో చెప్పాడు అనమాట. పైన కొంచెం గ్రాంధికంగా చెప్పాడు, తర్వాత అర్థం కాలేదని మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇప్పుడు చెప్పండి, ఇందులో మనం చేసింది ఏముంది? ఆయన సిలువలో రక్తం కార్చితే మన పాపాలు పోయినాయి. ఆయన మరణిస్తే మరణ భయంలోంచి మనం బయటకు వచ్చాం. ఆయన రక్తమాంసములు గలవాడై ఈ భూమి మీదకి వస్తే మరణములోంచి, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, నీ విజయం ఎక్కడ, నీ ముళ్ళు విరిచేశాను. ఆ క్రీస్తుని బట్టి మనకు ఆ మరణ భయం పోయింది. అలాగే ఆ క్రీస్తుని మరణ భయం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది? ఆదాము నుండి మోషే వరకు ఉంది. మోషే నుంచి డబుల్ ఏంటది? మరణము ప్లస్ పాపము. ఈ 2 ఏలుబడి చేశాయి. ఈ రెండిటికి సాల్వ్ చేసింది ఏంటంటే ఆయన బ్లడ్. హల్లెలూయా. యేసు ప్రభు వారి యొక్క రక్తము ఈ 2 విషయాల్ని మన మీద ఏలుబడి చేయకుండా చేసి, చివరికి ఒక్క వచనం చదువుదాం. చూడండి, మనం ఇప్పుడు మరి ఈ 2 ఏలుబడి చేయట్లేదు, మరి ఏమి ఏలుబడి చేస్తుందో కూడా చూడాలి కదా. దయచేసి 17వ వచనం, రోమపత్రిక 5:17 చదవండి. వచ్చినదై ఏలిని ఎడలంటే రూల్ చేసింది అనమాట. అంటే ఏలుబడి చేసింది. ఏలుబడి అంటే అర్థమవుతుందమ్మా? ఏలుబడి అంటే ప్రభుత్వం చేసింది అన్నమాట. మీ మీద నిన్ను బానిసం చేసి అది అధికారిగా ఉంది నీ మీద.
ఏలుబడి చేసిన ఎడల కృపాబాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై. హల్లెలూయా. యేసయ్య శిలువ మరణ పునరుద్ధానాలు నీకు ఏం తీసుకొచ్చిందంటే ఆ మరణము పాపం ఏలుబడి కింద ఉన్నాం మనం. అలాంటి మనుషుల్ని జీవం ఏలుబడి చేయడం ప్రారంభించింది. హల్లెలూయా. యేసయ్య శిలువ మామూలు మాట కాదు. అది శిలువలో నీకేం జరిగిందంటే మరణము పాపం ఏలుబడి చేసేది ఇప్పుడు ఏమి ఏలుబడి చేస్తుందంటే జీవం నీ మీద ఏలుబడి చేస్తుంది. హల్లెలూయా. జీవం ఏలుబడి చేసి ఎవరి ద్వారా మరి నిత్యముగా యేసు క్రీస్తును ఒక్కని ద్వారా ఏలుదురు. ఎవరి ద్వారా వెళ్తాం మనం? నీ బిహేవియర్ ద్వారా ఏలవు. నీ బిహేవియర్ ద్వారా అయితే వెంటనే ఫెయిల్ అయిపోతావు. యేసయ్య చేసిన కార్యమును బట్టి ఏలుబడి చేస్తావు. హల్లెలూయా. అందుకని ఈ రాత్రి దయచేసి గమనించండి. ఒకప్పుడు మనం మరణం అనే దాస్యములో ఉన్నాం. ఒకప్పుడు మనం పాపం అనే దాస్యములో ఉన్నాం. కానీ యేసయ్య రక్తమును బట్టి, ఆయన శిలువ కార్యాన్ని బట్టి మనకి మరణం మీద, పాపం మీద విడుదల కలిగింది. జీవము ఏలుబడి చేస్తూ ఉంది మన జీవితం మీద. ఎందుకనంటే యేసయ్య శిలువ కార్యమును బట్టి. హల్లెలూయా.